మీకు తెలుసా, ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జాము కొన్ని గంటలు లేదా 1-2 రోజులు కాదు, పూర్తిగా 12 రోజులు కొనసాగింది. ఒకసారి ఊహించండి, కార్లతో నిండిపోయిన పొడవైన క్యూలు, ఇంకా తమ వెహికల్స్ లో నిద్రపోవాల్సి వచ్చిన ప్రజలు. అయితే ఈ భయంకరమైన ట్రాఫిక్ జాము ఎక్కడ జరిగిందంటే 2010 సంవత్సరంలో బీజింగ్ సిటీలో అక్కడ ఒక హైవే సడన్ గా 110 కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుంది. ఇది సాధారణ ట్రాఫిక్ జామ్ కాదు, 25 లైన్ల రహదారి పూర్తిగా వెహికల్స్ తో నిండిపోయింది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఇంత పెద్ద ట్రాఫిక్ జాము ఎందుకు ఏర్పడిందని. దీనికి మెయిన్ గా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఓవర్లోడెడ్ ట్రక్స్, ఇంకొకటి హైవే పైన కొనసాగుతున్న నిర్మాణ పనులు. వీటి వల్ల వెహికల్స్ వేగం స్లోగా తగ్గుతూ వచ్చింది. చూస్తుండగానే మొత్తం హైవే ట్రాఫిక్ జామ్ గా మారిపోయింది. ఇదంతా జరుగుతూ ఉండగా వెహికల్స్ లో చిక్కుకున్న ప్రజల ఇబ్బందులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. చివరికి 12 రోజుల తర్వాత ఈ ట్రాఫిక్ జాము నెమ్మదిగా తగ్గింది. కానీ ఈ ఇన్సిడెంట్ ఇప్పటికీ చరిత్రలోనే అతి పొడవైన ట్రాఫిక్ జామ్ గా రిజిస్టర్ అయింది. మీకు ఇలాంటి ట్రాఫిక్ జామ్ ఎదురైతే మీరేం చేస్తారు?